హాయ్ హలో అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. నేను మీ డోని, మీరు చూస్తున్నారు ఇట్స్ మై డోని వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే టైం చూడండి ఒకసారి. టైం మార్నింగ్ 3:49 అవుతుంది. సో నేను అనంతపూర్ నుంచి మంత్రాలయంకి అయితే వెళ్తున్నా. మిగిలిన వ్లాగ్ అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేసుకుందాం. చలో. సో అమిగోస్ ఇదైతే మన అనంతపూర్ రైల్వే స్టేషన్. చలో ఇక్కడ నుంచి అయితే మంత్రాలయంకి వెళ్తున్నాం. మార్నింగ్ టైం అయితే ఇప్పుడు 3:57 ఏదో అవుతుంది, 3:57 అవుతుంది. సో ఇంకా లోపలికి వెళ్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో అమిగోస్, నేను నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం అనమాట మంత్రాలయంకి. సో అతనైతే వస్తున్నాడు, అందువే ఫోన్ చేసా, వస్తున్నాడు. చలో ఇంకా మనమైతే లోపలికి వెళ్దాం. యాక్చువల్గా అంటే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అటు సైడ్ పగలగొట్టి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో చలో ఇంకెళ్దాం. వస్తున్నాడు గౌతమ్ రాగానే ఇంకా గౌతమ్ నా ఫ్రెండ్ పేరు, వాడు వస్తున్నాడు రాణి. సో అమిగోస్ మనదైతే ప్లాట్ఫామ్ 1 అనమాట వచ్చేది ట్రైన్. 2, 3 అది 4. సో నాదైతే అక్కడ కనిపిస్తుంది కదా S1, అది S141 అది సీట్ అయితే. అసలు ఎవ్వరు లేరు ఇంత మార్నింగ్. భలే ఉంటుంది అసలు, ఎవ్వరు లేకపోతే రైల్వే స్టేషన్లో పొద్దున్నే. సో అమిగోస్ మన ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది. సో నాది S141, గౌతమ్ది S3, ఈ ఇంకో పిల్లోడు వస్తున్నాడు అతనిది S6. మా ముగ్గురిది 3 రకాలుగా పడింది అనమాట. అదే పెద్ద ట్విస్ట్. వెళ్దాం ఇంకా. చాలా రోజుల నుంచి నేను ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటాను. సో ఫైనలీ ఈరోజు అయితే అది కంప్లీట్ అవుతుంది. అది ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకున్నాను, సోలో ట్రిప్ కాదు, ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకున్నా. సో అది కూడా ఈరోజు అయితే కంప్లీట్ అవ్వబోతుంది మన డ్రీమ్. S5 సో యాక్చువల్గా అంటే అక్కడ S1 అని వేసారు, బట్ S3 ఆగింది, ఇక్కడ S2. సో అటు సైడ్ది మంది. S1 సో ఇదే అనుకుంటా. S1 సో నాదైతే S141 అనమాట. చలో ఇంకా లోపలికి అయితే వెళ్దాం. అమిగోస్ ఇందాక ఏంటి వీడియో కట్ చేశానంటే, సో ఇందాక నా సీట్ అయితే S41, ఇది 27. యాక్చువల్గా అంటే అక్కడ ఏమైందంటే అక్కడ ఒక ఫీమేల్ ఉన్నారు, ఆమెకు చిన్న పిల్లోడు ఉన్నాడు. సో కాబట్టి వాళ్ళ సీట్లోకి నేను వచ్చాను, సీట్ వాళ్ళకి ఇచ్చా. సో కాబట్టి వీడియో అయితే కట్ అయింది. సో ఇంకొంచేపట్లో మార్నింగ్ అయితే అవుతుంది. ఇంకా మిగిలిన వీడియో అప్పుడైతే కంటిన్యూ చేసుకుందాం. చాలా ఉంటుంది. సో అమిగోస్ మన ట్రైన్ అయితే ఇప్పుడు కదిలింది.
సో ట్రైన్ అయితే ఇంక వెళ్తుంది. చలో మంత్రాలయంలో కలుసుకుందాం. సో అమిగోస్ ఇదైతే గుంతకల్కి అయితే రీచ్ అయ్యాం మనం. సో ఇంకా గుంతకల్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మంత్రాలయం. చేసినా ఇప్పుడే గుంతకల్కి అయితే రీచ్ అయింది ట్రైన్. ఇంకా నెక్స్ట్ అయితే మంత్రాలయమే. సో ఇంకా టైం చూసుకుంటే 5:41 అవుతుంది టైం అయితే. చలో వెళ్దాం. మంత్రాలయంలో అయితే 2 days అయితే ఉంటాను. ఫుల్ క్రేజీ అండ్ ఫన్ వ్లాగ్ అయితే రాబోతుంది. వెయిట్ చేయండి. అమిగోస్ గుంతకల్లో అయితే ఉన్నాం. ఇంకా ట్రైన్ అయితే ఇక్కడ నుంచి మూవ్ అవ్వలేదు, ఇంకా ఇక్కడే ఉంది. సో కానీ గుంతకల్ స్టేషన్ అయితే క్రేజీగా ఉంది అబ్బా. ఫుల్ నీట్గా ఉంది. సో ఇంకా ఫ్యూ డేస్లో అనంతపూర్ స్టేషన్ కూడా ఇట్లే తయారవుతుంది అనుకోండి. కానీ గుంతకల్ స్టేషన్ అయితే క్రేజీగా ఉంది అబ్బా. చలో ట్రైన్ స్టార్ట్ అవుతుంది, ఇంకెళ్దాం మనం కూడా. సో అమిగోస్ మనమైతే ఇంకా గుంతకల్ స్టేషన్లోనే ఉన్నాం. ఎస్కలేటర్ ఉంటా మన అనంతపూర్లో వస్తే కూడా బాగుండు కదా. నేను ఇక్కడ చూసింటే పొద్దున్నే వింత అయింది తెలుసా. టైం చూడండి 6:04 అవుతుంది. ఈ టైంకే సమోసాలు అమ్మేస్తున్నారు ఇక్కడ. కష్టమే ఇట్లయితే. ట్రైన్ ఏమో మరీ ఆగింది ఇది. మూవ్ అయితే ఇంకో 1 hourలో అయితే మనము మంత్రాలయంలో ఉంటాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఊబర్ బుక్ చేసుకొని అక్కడి నుంచి రూమ్స్కి వెళ్ళి బ్యాగ్ పెట్టి మళ్ళీ ఇంకోసారి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్తే ఈరోజు, అది కాక ఈరోజు వీకెండ్. సో జనాలు ఎంతమంది ఉండరు అనేది కూడా చెప్పలేను. కానీ వీకెండ్ కాబట్టి ఫుల్ రష్ అయితే ఉండొచ్చు అబ్బా నాకు తెలిసి. సో ఇంకా అక్కడికి వెళ్ళి చూసుకుందాం, ఏదైతే అది అవుతుంది. చలో అంటిల్ దెన్. సో అమిగోస్ మనమైతే ఆదోని క్రాస్ అయ్యాము. సో ఇంకా లాస్ట్ అయితే మనకి 2 stations ఉన్నాయి. సో అది అయిపోతే డైరెక్ట్ మంత్రాలయమే అనమాట. సో దగ్గర కూడా వచ్చేసినాం. చలో ఇంకెళ్దాం. సో అమిగోస్ మనమైతే ఫైనలీ మంత్రాలయంకి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి ఇంకొక 5 kilometers అంతే. సో ఇంకా అక్కడ మంత్రాలయంకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ముందైతే ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత ఏముంటుంది అనేది ఆ తర్వాత చెప్తాను. చలో వెళ్దాం. సో అమిగోస్ మనమైతే రీచ్ అయ్యాం మంత్రాలయం. సో మా వాళ్ళు ఆడున్నారు ఇప్పుడు. వాళ్ళ దగ్గర పోయి ఒకటి కనిపించినాడు, ఇంకోటి ఆడున్నాడో తెలియదు. వాళ్ళ పొలం బాండి. ఇంకా మనమైతే ఇప్పుడు మంత్రాలయంలో అయితే ఉన్నాం. చలో ఇంక ఇక్కడి నుంచి రూమ్కి అయితే వెళ్దాం. ఏమి అమిగోస్ ఇప్పుడైతే ఊబర్ బుక్ చేసుకున్నాము. సో ఇంకా ఇట్లా పోయి అట్లా తిరగాలి ఇంకా. సో చలో ఇంక ఇట్లా వెళ్ళి ఊబర్లో రూమ్ కాడికి వెళ్ళి ముందు కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని టెంపుల్కి వెళ్దాం. బాగుంది అబ్బాయి, రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అవుతుంది ఇది. సో అమిగోస్ ఇందాక మనం వచ్చిన ట్రైన్ అయితే అది. సో మంత్రాలయం బాగానే డెవలప్ చేస్తున్నారు అబ్బా. బాగానే డెవలప్ చేశారు మంత్రాలయం కూడా. చలో వెళ్దాం ఇంకా. మా అమిగోస్ ఏమో అనుకున్నా కానీ ఫుల్ ఉన్నారబ్బా జనాలు, మీరే చూడండి. ఇంకా వస్తున్నారు. చలో ఇంకెళ్దాం. తెలుగు సరిగా సార్, ఎక్కువ తమిళము ఇంగ్లీష్ చేసేది ఉంది. బిచ్చాల అంకల్ వెళ్ళాలి అన్ని చూపిస్తారు అంకల్. అదే అన్ని చూపిస్తాను. పోగలితే నా నెంబర్ తీసుకోండి అని చెప్పి. ఎంత అవుతుంది అంకల్ అది? దానికి నాన్ ఏసీ అయితే 1600. బండి నాన్ ఏసీ అయితే, ఏసీ అయితే 2000 అవుతుంది. అదే కర్ణాటక సార్, రాయచూరు డిస్ట్రిక్ట్ లాస్ట్ బార్డర్.
రాయచూర్ డిస్టిక్ లాస్ట్ బార్డర్. ఎంతసేపట్లో పోతాంనా? 20. ఎన్ని కిలోమీటర్స్ రైల్వే స్టేషన్ కాడి నుంచి? రైల్వే స్టేషన్ కాడి నుంచి 14. సో అమిగోస్ మనకైతే రైల్వే స్టేషన్ కాడి నుంచి 14 కిలోమీటర్స్. ఒక 10 to 20 minutesలో అయితే రీచ్ అవుతాం. చలో ఇంకా అక్కడికి వెళ్ళి రూమ్లో వెళ్దాం. రూమ్కి వెళ్ళి ఇంకా ఇక్కడ అయోధ్యలో ఓపెన్ చేసినప్పుడు అప్పుడు ఓపెన్ చేసిన దిగే ఇక్కడ అక్కడ నుంచి సరే అబ్బాయి ఆంజనేయ స్వామి టెంపుల్. అబ్బాయి ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి ఇదే. అబ్బాయి ఆంజనేయ స్వామి సార్. అల్లిందా అది పంచముఖి వేరే సార్. మళ్ళీ పంచముఖి ఎక్కడ? పంచముఖి కర్ణాటక సార్. ಮುಗೀತು ನೋಡಿಲ್ಲ ನಾವು ನಾವು ಕಂಠ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ದೀವಿ. సో మీకోసం మనం అయితే టోటల్గా అయితే వచ్చినాం కదన్నా. మనమైతే టోటల్గా రీచ్ అయితే అయిపోయాం. చలో సో అమిగోస్ ఇదైతే మన లాడ్జ్. చలో ఇంకా లోపలికి అయితే వెళ్దాం. మనల్ని అయితే బ్యాక్ సైడ్ డ్రాప్ చేశారు. అది ఫ్రంట్ రూట్, ఇది బ్యాక్ రూట్ మనం వచ్చిండదు. అరే ఏదైతే ఇది ఉంది, ముందైతే పోయి కొంచెం రెస్ట్ అయితే తీసుకుందాం. అబ్బా గౌతమ్ సాథే. సో అమిగోస్ మన రూమ్ అయితే ఫస్ట్లో చెక్అవుట్ చేసే టైంలో రిటర్న్ ఇస్తా అన్నాడు అమౌంట్. మార్నింగ్ ఇస్తాడు. ఏయ్ వస్తుంది మళ్ళీ ఎక్కుతావా? నైట్ అంతా అది పెట్టాలరా, ఇన్సర్ట్ చేయరా అది. అమ్మికోస్ ఇదైతే మన రూమ్ అయితే బాగానే ఉందబ్బా, క్లీన్గా. టీవీ ఇచ్చినాడు, అది టీవీ పని చేస్తుందో లేదో కూడా తెలియదు. ఇచ్చినాడు ఆ టీవీ పని చేయకపోతే టీవీ కోసమా? స్మెల్ వస్తుంది కదా. పర్లేదు, టీవీ వర్క్ అవుతుంది.
చలో ఇంకొంచెం రెస్ట్ తీసుకుందాం, తర్వాత కంటిన్యూ చేసుకుందాం బ్లాగ్. అమిగోస్ టిఫిన్ తిందామని వచ్చాము. సో టిఫిన్ తినేసి ఇంకా అయితే వెళ్తాం. ఇడ్లీ 3 ప్లేట్ కూడా పార్సల్ ఆడుతుంటావు. అమిగోస్ టిఫిన్ చేద్దామని వచ్చినాము. ఇంకా ఫ్రెష్ అంటే మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు కానీ నైటే ఫ్రెష్ అయ్యాము. నేనైతే మార్నింగ్ 3 o'clockకి ఫ్రెష్ అప్ అయ్యా, ట్రైన్ ఎక్కా. సో మరి ఇక్కడ ఒకసారి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అటు సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్కి అయితే వెళ్ళాము. సో టెంపుల్ లోపల అయితే మొబైల్ అలో లేదు. సో కానీ బాగా అప్గ్రేడ్ అయిందబ్బా ఇది కూడా. సో మా ఫ్రెండ్ పోయిన టిఫిన్ తెచ్చేకి. చలో ఇంకా వాడు టిఫిన్ తెస్తానే తినేసి ఇంకెళ్దాం. సో అమిగోస్ ఇదైతే టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ అలో లేదంటున్నారు. మొబైల్స్ అలో ఉందో లేదో అనేది నాకైతే తెలియదు. చూడొచ్చు టెంపుల్ ఎంత పెద్దగా ఉందనేది. సో లోపలికి అయితే మొబైల్స్ అలో ఉందో లేదో అనేది నాకైతే ఒక క్లారిటీ లేదబ్బా. ముందు తెలుస్తుంది. ఓకేనా? అమిగోస్ చూస్తాను కదా రష్ అయితే ఎట్లుందో. వీకెండ్స్ వస్తే ఫుల్ రష్ ఉందబ్బా. సరే వస్తూనే ఉన్నారు. మామూలు లేరు జనాలు. వీకెండ్ కదా ఈరోజు. అది కాక చూడండి, నేను కూడా ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం. ఫ్రెండ్స్తో అయితే వచ్చా. సో దీని తర్వాత అయితే నెక్స్ట్ ఏ ఊరికి వెళ్తాను అనేది తెలియదు. సో వెళ్తే మాత్రం ఖచ్చితంగా వ్లాగ్ అయితే చేస్తాను. సో ఇంకా వాడైతే ఆ టిఫిన్ తీసుకుంటున్నాడు. ఆడిపోయి మా భాను బ్రో ఆడిపోయినాడు. అంటే నేను గౌతమ్ అని నా ఫ్రెండ్, భాను అని ఇంకో పిల్లోడు, గౌతమ్ ఫ్రెండ్ అనమాట. సో మేము ముగ్గురం కలిసి అయితే వచ్చాము ఇక్కడికి. సో ట్రైన్లో వచ్చాము. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు క్యాబ్లో వచ్చాము. సో ఇంకా ఇక్కడి నుంచి టెంపుల్కి అయితే వెళ్దాం. టెంపుల్లో మొబైల్ అలో ఉందో లేదో నాకైతే క్లారిటీ లేదు. సో అలో ఉంటే వీడియో తీస్తాను, లేదంటే లేదు. అలో ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే నేను తీస్తాను డెఫినెట్లీ. అలో లేకపోతే వీడియో అయితే ఏం తీయను. కానీ ఇంకా టిఫిన్ తినేసి ఇక్కడ నుంచి వెళ్దాం. ఇంకా ఇక్కడ చూసే ప్లేసెస్ చాలా ఉన్నాయంట. సో అవి కూడా చూద్దాం. మరి ఈడున్నాడు, ఈడే వీకెండ్ ఫ్రీగా ఉంటుందని చెప్పి పట్టుకొచ్చినాడు. గౌతమ్ లాస్ట్కి ఏమైంది తెలుసా? టిఫిన్ ఆడ తిందాం రా అంటే రూమ్కి తీసుకొని పోతాను టిఫిన్ని కూడా. ఈడు మళ్ళీ యూట్యూబ్లోకి రానంటాడు. చేసేవన్నీ మంచి పనులు. గౌతమ్ అన్యాయం గౌతమ్, ఇది వీకెండ్ ఫ్రీగా ఉంటుంది అని పట్టుకొస్తేవి. లాస్ట్కి వీకెండ్ ఫుల్ రష్ ఉంది కదా గౌతమ్. చూడండి ఎట్లా పోతున్నాడు వాడు. చలో ఆకలేస్తుంది, ఇంకా టిఫిన్ తిందాం. నాకు ఇస్తే నేను తింటా, నాకు ఆకలేస్తుంది. ఇది రైస్ బాత్ చట్నీ. సో అమిగోస్ రైస్ బాత్ ఇది టిఫిన్. పర్లేదు, బాగానే ఉంది గౌతమ్, బాగానే ఉంది గౌతమ్. గోబీ వేసింటే ఇంకా బాగుంది. ఇది మధ్యాహ్నం కాదురా, సేమ్ అట్లుంది ఇది. సో అమిగోస్ ఇదైతే మనకి టెంపుల్ లోపల అనమాట. సో యాక్చువల్గా అంటే ఎంట్రన్స్ అటు సైడ్ నుంచి, నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన. ఎందుకంటే మేము ఉండే లాడ్జ్ నుంచి బ్యాక్ సైడ్ అయితే దగ్గర అవుతుంది మనకి. సో కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాను. సో ఇదైతే మనకి మంత్రాలయం మెయిన్ టెంపుల్ అనమాట. సో టెంపుల్ లోపల క్యూ లోపల కూడా ఫోన్లు వాడుతున్నారు. మరి మెయిన్ టెంపుల్ లోపల అయితే అలో లేదు. సో మీరు ఈ సరౌండింగ్స్లో ఎక్కడైనా వాడచ్చు ఫోన్ మనం. అసలు ఏముంది తెలుసా వ్యూ అయితే. క్రేజీ ఉంది కదా అసలు. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసిండారు ఇలా ఉంటుందని.
సో మనకి మంత్రాలయంలో టెంపుల్ లోపల ఉండే మెయిన్ ఒక కండిషన్ ఏంటంటే పంచ కట్టుకొనే పోవాలి. సో మనం పంచ కట్టుకొనే పోవాలి లోపలికి. అంటే ప్యాంట్ కూడా వేసుకొని పోవచ్చు, పంచ అది మన ఇష్టం. కానీ షర్ట్ అయితే కంపల్సరీ తీసేయాలబ్బా లోపలికి వెళ్తే మాత్రం. అసలు ఏముంది కదా వ్యూ అయితే క్రేజీ లేదా. సో అమిగోస్ మనమైతే ఇప్పుడు సరౌండింగ్స్ చూడొచ్చు అబ్బా. అసలు ఎంత క్రేజీగా ఉందంటే టెంపుల్, అసలు మాటలో చెప్పలేను అంత క్రేజీగా అయితే ఉందబ్బా టెంపుల్. అసలు ఎక్కడ చూడండి గోడ పైన ఆర్ట్ వర్క్స్. నేను ఇప్పుడు అన్నీ తిరిగి తిరిగి చూపిల్లంటే ఇంకా చాలా పెద్దది అనమాట టెంపుల్ ఇది. మీకు అక్కడ చూస్తేనే అర్థం అవుతూ ఉంటుంది ఇంకా టెంపుల్ ఎంత పెద్దది అనేది. ఇంకా నేను మళ్ళీ చెప్పనవసరం లేదనుకుంటా. నేను మార్నింగ్ ఇప్పుడైతే వచ్చేసా ఆల్రెడీ టెంపుల్ లోపలికి. సాయంత్రం ఇంకోసారి అయితే టెంపుల్ లోపలికి వెళ్తా. సో అప్పుడైతే నేను చూపిస్తాను మొత్తం అంతా కవర్ అయ్యే మాదిరి. బట్ టెంపుల్ లోపలికి అయితే మొబైల్ అలో లేదబ్బా. సరౌండింగ్స్ వరకు అయితే అలో ఉంది కానీ లోపలికి అలో లేదు. సో దానికి నేనేం చేయలేను. ఆ సరౌండింగ్స్ వరకు అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఎలా ఉండదు అని. సాయంత్రం ఇంకా వేరే టెంపుల్స్ కూడా అనుకున్నాం, అక్కడికి కూడా వెళ్దాం. సో అమిగోస్ మధ్యాహ్నం తిందామని వచ్చినాము. సో మేమైతే పొరోటాను కర్డ్ రైస్ తీసుకున్నాడు. నాకు తెలిసి ఓవర్ అనిపించింది అబ్బా పొరోటా రేటే. ప్లేట్ 70 అంట. చలో ఇంకేం చేస్తాం, ఇంకా ఇక్కడి నుంచి వెళ్దాం. ఏ టెంపుల్? ఆంజనేయ స్వామియా? రైట్, ఆంజనేయ స్వామి గుడికి అంటే వెళ్దాం. చలో.